హాయ్ హలో గైస్, హై టు ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. స్టిచ్చింగ్ వీడియోస్ పెడతానని చెప్పాను కదా, నేను నార్మల్గా స్టిచ్ చేసింది అయితే తీసి వీడియో పెట్టాను. మీకు ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుంది కదండి, నెక్ దగ్గర థ్రెడ్స్ వచ్చి ఆ బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను అనమాట. ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి, చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదైతే నేను బోట్ నెక్తో డిజైన్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చి బోట్ నెక్ అనమాట. ఇది నార్మల్గా కూడా అంటే షోల్డర్ 6 ఇంచెస్ అలా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అప్పుడు బ్యాక్ సైడ్ డీప్ ఇస్తే చాలా బాగుంటుంది అనమాట. సో నన్ను అడిగింది అయితే బోట్ నెక్ కాబట్టి నేను బోట్ నెక్తో డిజైన్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అనమాట. ఇలా మధ్యలో మిడిల్గా క్రాస్కి కొంచెం పైకి కటింగ్ అనేది వస్తుంది. సో హ్యాండ్స్కి అయితే నేను చాలా సన్న పైపింగ్ అయితే వేసాను. పైపింగ్ చూసారా, చాలా బాగా వచ్చింది కదా. అసలు నేను యాక్చువల్గా కుదరదేమో అనుకున్నా. ఎందుకు అంటే కనుక నేను సింగిల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ వేసేదాన్ని ఇంతవరకు. ఇప్పుడు సింగిల్ పాదం లేదు, డబల్ పాదం మీద వస్తుందో రాదో అనుకొని ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. బ్యాక్ సైడ్ ఏమో లావుగా వేసాను, హ్యాండ్స్కి ఏమో చాలా సన్న పైపింగ్ అనేది వేసాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.